నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామిక పాలన అందిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి హామీకే దిక్కులేదని బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయనందున అవి అబద్ధపు పథకాలని పేర్కొన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మద్దతుగా బీజేపీ పార్టీ పోరాటం చేసిందని, ఆ పోరాటం ఫలితంగానే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో కోల్పోయిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీపై నమ్మకంతో ప్రజలు 66,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, రామిరెడ్డి, సత్తయ్య, మనోహర్ యాదవ్ పాల్గొన్నారు. సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల పాలనలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వేల్లో వచ్చిన తర్వాత, కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది. ఈ గడా పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అలాగే ఒక 10 సంవత్సరాల్లో ఒక 10 ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటంతో కేసీఆర్ను గద్దె దింపేలాగా కొనసాగింది గజ్వేల్లో. అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దానికి రైతులకు ఎలాంటి లాభం లేదు, ఏ కాలువ కూడా పూర్తి కాలేదు. కొండపోచమ్మ సాగర్ ఏదైతే 15 టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దాంట్లో 3 టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ నింపడం లేదు. దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. అది పగుళ్ళు ఏర్పడి ఆ 3 టీఎంసీల నీళ్లు రైతుల దాకా ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము, వచ్చిన చెరువుల్లో